కృష్ణ భగవాన్ గారి కామెడీకి హద్దు అదుపులు ఉండవనే చెప్పాలి. ఎందుకంటే పక్కవాడు పంచు వేసేలోపు ఇతను 2 పంచులు వేసి ఉంటాడు కాబట్టి. ఇక మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే కృష్ణ భగవాన్ గారి పేరు కృష్ణబాబు అట. అయితే ఇండస్ట్రీలో చాలామంది బాబులు ఉన్నారు అని బాబు బదులు భగవాన్ అని పెట్టారట కృష్ణవంశీ గారు. ఇక స్ట్రైట్గా పాయింట్కి వెళ్తే కృష్ణ భగవాన్ గారి గురించి ఒక నిజం చెప్పాలండి. అది కూడా ప్రేమ గురించి చెప్పాలి. ఇంటర్వ్యూలో ప్రేమ గురించి అడగ్గా ప్రేమదేముందిలేండి, ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగిపోతాయి అనేశారు. అంతేకాదు, నేను చాలామందిని ప్రేమించాను కానీ వాళ్ళకు చెప్పలేదు, అందుకే వాళ్ళకి తెలియదు నేను ప్రేమించానని అన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఒక ఆవిడ నువ్వు నాకు కాల్ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, వాయిస్ మార్చి మాట్లాడుతున్నావు అని పదే పదే అడిగేదట అప్పట్లో ఒక యాక్ట్రెస్. అయితే నేను కాల్ చేయలేదు అని ఎంత చెప్పినా ఆవిడ నమ్మేది కాదండి అని చెప్పారు ఇంటర్వ్యూలో. ఆవిడ పేరు అడిగితే మాత్రం ఎందుకులేండి, తనకి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పుకొచ్చారు. ఇక తన ఫ్యామిలీ విషయానికి వస్తే వాళ్ళకి ఒక కూతురట, తను కూడా బీటెక్ చదివింది అని చెప్పారు. ఇక సినిమా ట్రయల్స్ చేసే రోజుల్లో అనురాధ గారి ఇంట్లో ఉండేవాళ్ళట కృష్ణ భగవాన్ గారు, వైవిఎస్ చౌదరి మరియు రవితేజ గారు. అందరం కలిసే ఉండేవాళ్ళం అనురాధ గారి ఇంట్లో అని చెప్పారండి. ఇంతకీ అనురాధ గారు అంటే ఎవరో మీకు తెలియదు అనుకుంటా. హీరోయిన్ అభినయశ్రీ వాళ్ళ అమ్మగారి పేరే అనురాధ గారు. అదండి విషయాలు. అభినయశ్రీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు రవితేజ మీదకి కుక్కను వదిలిన సంగతి ఆల్రెడీ మీకు చెప్పాను. కుక్క తరుముతో ఉంటే రవితేజ గారు ఏం చేశారో నేను దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మా ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు చూడకపోతే యూట్యూబ్లో టాలీవుడ్ సెంట్రల్ ఛానల్లో ఉంటుంది, చూడండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.